దేవునితో ఏకాంతముగా ఉండుట పరలోకమును రుచించినట్లే. మళ్ళీ చెప్తాను. దేవునితో ఏకాంతముగా ఉండుట పరలోకమును రుచించినట్లే అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని చూచినట్లయితే, యాకోబు ఒంటరిగా విడిచిపెట్టబడెను. తెల్లవారు వరకు అతనితో ఒక మనుష్యుడు కుస్తీ పట్టెను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరిగా విడవబడెను. ఈ మాట కొందరికి ఎలా అనిపిస్తుందంటే ఏకాంతమునకును, మరికొందరికి విశ్రాంతి, నెమ్మదికిని సూచనగా ఉన్నది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు లేకుండా ఒంటరిగా ఉండుట చాలా భయంకరం. దేవుడు లేకుండా ఒంటరిగా ఉండుట చాలా భయంకరం. కానీ దేవునితో ఏకాంతముగా ఉండుట నిజంగా పరలోకమును రుచించినట్లే మనం. ఈ లోకంలోనే మనం పరలోకాన్ని రుచి చూస్తామన్నమాట. అనుభవిస్తాం. ఎప్పుడు? కేవలము దేవునితో ఏకాంతముగా ఉండుట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నాం కదా! మరి మనము రక్షింపబడి ఎన్నాళ్ళయిందో, ఎన్ని సంవత్సరాలయిందో, మరి ఆయన బిడ్డలముగా, రక్షింపబడిన వారముగా, విశ్వాసులముగా, బోర్న్ అగైన్ క్రిస్టియన్స్‌గా మనం పిలువబడుతున్నాం. మనలో ఎంతమందికి ఆయనతో ఏకాంతముగా గడిపిన అనుభవాలు? అలా కాదు. ప్రతిరోజు ఆయనతో ఏకాంతంగా గడపాలి. నిజమైన విశ్వాసులు తప్పక దేవునితో ఏకాంతముగా గడిపే సమయం కొరకు ఎదురు చూస్తుంటారు. మనందరికీ తెలుసు, దేవునితో ఏకాంతముగా గడపాలి అంటే తెల్లవారుజాము గడియలు చాలా ప్రశస్తమైనవి. ఎందుకంటారా? తెల్లవారిన తరువాత ఇంకా చాలా అంటే నాయిస్, డిస్టర్బెన్స్ ఉంటుంది. అందరూ లేవటము. కదా! కానీ తెల్లవారుజామున ఆయన సన్నిధిలో ఏకాంతంగా ఆయనతో గడిపినట్లయితే నిజంగా పరలోకాన్ని మనం రుచి చూస్తాం. ఆయనను వెంబడించేవారు ఆయనతో ఎక్కువ సమయమును ఏకాంతంగా గడిపితే ఆధ్యాత్మిక అజానుబాహులుగా తయారవుతాం. ఆధ్యాత్మిక ఆజానుబాహులుగా మనం తయారవుతాం. దేవునికి స్తుతి కలుగును గాక. అందు నిమిత్తం మన యజమానుడు మనకు మాదిరిని చూపి ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు ఏకాంతముగా దేవునితో ఉండుటకు వెళ్ళెనో మనం గమనిద్దామా? సువార్తలలో చదవటానికైతే టైం అనుమతించదు. కానీ సువార్తలలో మనం చదివితే యేసు ప్రభువు నరావతారుడుగా ఈ లోకంలోకొచ్చారు. ఆయన దేవుని కుమారుడు. 100% మానవుడు, 100% దేవుడు కదా! అయినా ఆయన మనకేం చూయించాడంటే ఏకాంతముగా ప్రార్థించుటకు కొండ ప్రదేశాలకు వెళ్ళేవారు. అసలు మనం అనుకుంటాం ఆయనకు అవసరమా ప్రార్థించడం? మనకు మాదిరి చూపడానికి ఆయన ఏకాంతంగా దేవునితో గడపటానికి వెళ్లారు. మరి అందుకే అక్కడ ఏం రాయబడిందంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గది లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్న మీదట ప్రార్థించుము అని ఆజ్ఞ మనకి. అంటే ఆ ఆజ్ఞలో చాలా గొప్ప ఉద్దేశ్యం ఉన్నదన్నమాట. ఏకాంతముగా ప్రార్థించి మరి ఆయనను కలుసుకోవటం ఏకాంతంగా అనేది చాలా గొప్ప ఆజ్ఞ. చాలా గొప్ప ఆశీర్వాదం అందులో ఉంటుంది. నేనైతే నిజంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను. మరి మనము పరిశుద్ధ గ్రంథంలో భక్తులను కొందరిని చూసినట్లయితే చాలా మంది భక్తులు మనకు వీలున్నంత వరకు నేను ఆ భక్తులందరినీ మీ ముందుకు తీసుకొస్తాను. ఏలియా, ఎలీషా దేవునితో ఏకాంతముగా ఉండినప్పుడే మహా గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవునితో ఒంటరిగా ఉండుట వలననే యాకోబు యువరాజయ్యాడు కదా! అలాగే మనము కూడా మనుషులు విభ్రాంతి పడినట్లుగా రాజులమవుతాం. రాజులంటే నిజంగా సింహాసనము, కిరీటము కాదు గానీ, మనందరము రాజులైన యాజక సమూహం. ఎప్పుడు మనం సంతోషించాలి, యెస్. అతిశయించాలి. ఎందుకు? రాజులైన యాజక సమూహం. ఆ వాగ్దానం ఉంది మనకి. ఎప్పుడంటే నిజంగా ఆయనతో ఒంటరిగా మనం గడిపినప్పుడు, ఏకాంతముగా ఆయనతో గడిపినప్పుడు, ఆ విధంగా మనం రాజులమవుతాం. జకర్యా 3:8లో మనం చూసినట్లయితే, ప్రభు యెహోషువ వద్దకు వచ్చినప్పుడు అతడు ఒంటరిగానే ఉండెను. ఇశ్రాయేలీయులను రక్షింపవలెనని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు,
గిద్యోనును మనం ఆలోచన చేసినా, లేదా యొఫ్తా ఏకాంతంగానే ఉన్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం ఇవి చూడగలం. 6వ అధ్యాయం 11వ వచనం. మరి న్యాయాధిపతులు 11:29లో కూడా మనం చూడగలం. ఇక మోషే ఒంటరిగా అరణ్యములో ఒక పొద వద్ద ఉండెను. అక్కడే ఆయన స్వరం విన్నాడు. కాలుచున్న పొద కదా! తర్వాత నిర్గమకాండం 3 అధ్యాయం 1-5 వరకు మనం చూసినట్లయితే చాలా ఫెమిలియర్ వాక్య భాగాలివి. చదవాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు అవన్నీ గూడా. తర్వాత దేవుని దూత వచ్చినప్పుడు కొర్నేలి ప్రార్థన చేయుచుండెను కదా! అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-8 వరకు మనం చూసినట్లయితే అద్భుతమైన విషయాలు అక్కడ మనం చూడగలం. మరి అరణ్యములో యోహాను ఒంటరిగానే ఉండెను. మరి లూకాసు వార్త 1 మనం చూసినట్లయితే అపొస్తలుడైన యోహాను దేవునికి దగ్గరగా పద్మాసులో ఏకాంతంగా ఉండెను. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 9లో చూడగలం. పద్మాసు ద్వీపంలో ఏకాంతంగా గడిపి అద్భుతమైన పుస్తకాన్ని మనకిచ్చారు. అదే ప్రకటన గ్రంథం. చాలామంది భయపడుతుంటారు ప్రకటన గ్రంథాన్ని చదవడానికి. కానీ మధురమైన అనుభూతిని మనం పొందుకుంటాం. పరలోక దృశ్యాన్ని, అక్కడుండే సంఘటనలు అన్నీ కూడా మన కళ్ళ ముందు మెదిలినట్టుగా ఉంటాయి. కానీ భయపడకుండా ప్రకటన గ్రంథం చదవాలి. అద్భుతమైన పుస్తకం. ఎలా? ఒంటరిగా, ఏకాంతంగా, దేవునికి దగ్గరగా పద్మాసులో ఏకాంతంగా ఉండి రచించినటువంటి పుస్తకం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఏకాంతంగా ఉండడానికి ఆశించాలి. మన హృదయం అంటే తెల్లవారుజామున మెలకువ రాగానే ఎప్పుడెప్పుడు ఆయనని ఏకాంతంగా కలుసుకోవాలి మనం. ఏకాంతంగా మనం ఉన్నప్పుడే గొప్ప ఆశీర్వాదం పొంది దాన్ని అనేకులకు మనం అందించగలం. అనేకులకు అందించగలం. అప్పుడు మనం బహిరంగంగా చేయు సేవ కొద్దిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన యందు లోతైన శక్తిగల అనుభవము ఏకాంతంగా ఉన్నప్పుడే కలుగుతుంది. ఎక్కువ శక్తి చేత నింపబడాలి. బలం పొందుకోవాలి అంటే ఆయనతో ఏకాంతంగా గడిపినప్పుడే పొందుకోగలం. ఇందువలన మనుష్యులు మనలను చూడరు. మనలో యేసయ్యను మాత్రమే చూడడానికి వీలు కలుగుతుంది. నేనైతే అనుదినము నా ప్రార్థన, ప్రభా నాలో నీకు ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో చెత్త, చేదైన వేర్లు, పొట్టు, మస్టు కత్తిరించి కాల్చివేసి నీ స్వారూప్యంలోకి మార్చు ప్రభువా. ప్రతి ఒక్కరు నాలో నిన్ను చూడాలి. ఎప్పుడు చూస్తారు మనలో క్రీస్తుని? మనల్ని చూడకూడదు. క్రీస్తును మనల్ని చూస్తే మన ఫేస్‌లో ఆయన కనబడాలి. ఎప్పుడు ఏకాంతముగా ఆయనతో సమయం గడిపిన అనుభవం ఉంటే మాత్రమే ఆయన యందు లోతైన శక్తిగల అనుభవం ఏకాంతముగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మనలో క్రీస్తును చూడగలరు. దేవుడు ఏర్పరచుకున్న వారు ఏకాంతముగా ఆయనతో గడిపి ఉండని ఎడల గొప్ప కార్యములు మనం కలలో కూడా చూడలేం. ఒకవేళ మనమే గనక ఆయనతో ఏకాంతముగా గడిపినట్లయితే గొప్ప కార్యాలు మనం చూడగలం. ఎన్ని అనుభవాలంటే పరిశుద్ధ లేఖనాల్లో భక్తుల అనుభవాలు, తర్వాత సంఘ చరిత్రలో కూడా మనము కొన్ని వేల కొలది మనం చూడగలం. దేవునితో ఏకాంతంగా గడిపినందువల్ల జరిగిన అద్భుత కార్యాలు. ఈరోజు మనం కూడా అద్భుత కార్యాలు జరగాలని ఆశిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మన ఆర్గనైజేషన్‌లో నిజంగా మనం ఆశిస్తున్నాం. ఏంటంటే ఐక్యత కొరకు. చాలా చక్కగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకైతే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే తప్పక మరి మనలో ఐక్యత వచ్చేసి అందరం ఒక తాటి మీదకొస్తాం. మెనోనైట్ సహోదర సహోదరులందరం. తర్వాత నేను ప్రతిదినం చేసే ప్రార్థన ఏంటంటే దైవ జ్ఞానము కలిగి మంచి సాక్ష్యము కలిగిన వారిని నాయకునిగా ఎన్నిక చేయి ప్రవ్వా అని నేను ప్రార్థిస్తుంటాను. ఇది మనకు కొన్నిసార్లు అసంభవం అనిపిస్తుంది, అసాధ్యం అనిపిస్తుంది. తప్పక అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి చూడండి, మనం ఏకాంతముగా యేసుతో గడుపుట వలన మంచి క్రైస్తవులముగా ఉండగలం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే క్రైస్తవులు అంటే నామినల్‌గా చాలా మంది ఉంటారు. నేను ఎంతో మందిని కలుసుకున్నప్పుడు, పరిచయమైనప్పుడు, వారిని గమనించినప్పుడు ఊరికే నామినల్ పేరుకు మాత్రమే. కానీ ఆయనతో ఏకాంతంగా గడిపే అనుభవం కానీ ఉన్నట్లు నేను గమనించలేదు.
కనుక మంచి క్రైస్తవులుగా ఎప్పుడుంటామంటే ఆయనతో ఏకాంతంగా గడిపినప్పుడు మాత్రమే అని నేను ఖరాఖండిగా చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా రండి, చూడండి. ఉదయ ధ్యానము మనకు చాలా అవసరం. దేవుని ముఖమును చూడకుండా మరెవ్వరి ముఖం మనం చూడకూడదు. నిజంగా అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటదో అనుభవించి చూడాలి మనం. నేనైతే అనుభవిస్తున్నాను. ఉదయ ఉదయ కాలముననే లేవగానే ఏకాంతంగా ఆయనతో గడపాలి. ఆయన దేవుని ముఖం చూడకముందు ఎవ్వరి ముఖం చూడకూడదు. దేవుని ఎదుర్కొన్న దినము మనకు జయం చేకూరుస్తుంది. అంటే అపజయాలుండవా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ దాంట్లో గూడా ఆయన కృప మన పట్ల ఉంటుంది. హృదయపూర్వకంగా దేవునితో కొన్ని నిమిషాలైనా గడిపిన తరువాతనే మన అనుదిన కార్యక్రమంలో ప్రవేశించాలి. మరి మనం ఏ క్యాడర్ అయినా గావచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా గావచ్చు, ఎంత బిజీగా అయినా ఉండవచ్చు. ఆయనతో ఏకాంతంగా గడపడం కంటే ప్రశస్తమైనది మరోటి లేదు. అన్నిటికంటే ప్రశస్తమైనది ఏంటంటే తెల్లవారుజామున ఆయనతో గడపడం, ఆయన సన్నిధిలో గడపడం, ఆయనను ఆరాధించడం. మరి ఎంతమందికి ఆ అనుభవం ఉందో దేవునికి స్తుతి కలుగును గాక. హృదయపూర్వకంగా దేవునితో కొన్ని నిమిషాలైనా గడిపిన తర్వాతనే మన అనుదిన కార్యక్రమాల్లో మనల్ని ప్రవేశపెట్టబడాలి. ప్రవేశించాలి. ఘనమైన సహవాసియగు యేసుక్రీస్తుతో కొంతసేపు గడిపిన తర్వాతనే మన గృహంలో ఉన్న మనవారితో మనం మాట్లాడాలి. అవును. అంటే వారు మెలుకొనక ముందే మనం ఆయనతో గడపాలి సమయం. అది. ఆయనను ఒంటరిగా కలుసుకోవాలి. క్రమంగా ఎప్పుడో ఒకసారి టైం అనుమతించినప్పుడా? నో. ఎవ్రీ డే. ఎవ్రీ డే. ఏదోలే ఈరోజు కొంత టైం ఉంది. కాస్త దేవుని సన్నిధిలో గడుపుదాం. నో, నో, నో. క్రమంగా, రెగ్యులర్‌గా ఆయన గ్రంథముతో ఆయనను కలుసుకోవాలి. అనుదినము. అదెంత మధురంగా ఉంటుందంటే, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. మన ప్రతి కార్యమును ఆయన వశమందు పెట్టుకోవాలి. ఆయన పలుకుబడితో మన ప్రతిదిన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎంత చక్కగా మరి ఈరోజు 1487వ దినం. అద్భుతమైన రీతిలో తెల్లవారుజామున మరి ముఖ్యంగా ఈ వింటర్‌లో తెల్లవారుజామున లేయడం కొంచెం కష్టమే. చాలా చల్లగా ఉంటుంది. అయినా గూడా ఎంతో చక్కగా క్రమం తప్పకుండా ఈ యొక్క డివోషన్ జరుగుతూ ఉంది. అది దేవునికే మహిమ. మనకెంతో గొప్ప భాగ్యం. ఈ విధంగా ఆయనను ఆరాధించడం, స్తుతించడం, విజ్ఞాపనలు చేయటం అనేది గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చారు. కదా! మరి ప్రతి కార్యం గూడా ఆయన వశమందు పెట్టుకుందాం మనం. ఆయన పలుకుబడితో ప్రతి దినాన్ని మన కార్యక్రమాలు ప్రారంభించుకుందాం, ముగించుకుందాం. దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన వారందరూ గూడా ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున తమ మోకాళ్ళ మీద దేవుని యొద్ద గంటల తరబడి గడిపిన వారే. తెల్లవారుజామున గంటల కొలది గడిపి గొప్ప కార్యాలు చేశారు. ఊరికే మామూలుగా చేయలేదండి. కదా! ఇప్పుడు భక్త సింగ్ గారి పుస్తకాలు అనుదినం నేను చదువుతుంటాను. 2 ఉంటాయి నా దగ్గర. ఎంత అద్భుతమైన దైవజనులంటే తెల్లవారుజామున ఆయన గదిలో ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడంట పెద్దగా శబ్దం వచ్చేదంట. ఆ గోడకు చెవులు పెట్టి బయట ఉన్న వాళ్ళు వినేవాళ్ళంట. అద్భుతం. ప్రతి దినమంట. ప్రతి దినం. ఎంత గొప్ప కార్యాలు. ఎంత అద్భుతమైన సువార్త ప్రకటించారు. ఆ విధంగా దేవునితో ఏకాంతంగా గడపటం వల్లనే 10,000 కంటే ఎక్కువ సంఘాలను స్థాపించి ప్రభు సన్నిధికి చేరారు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే మనం కూడా ఆయనతో ఏకాంతంగా గడిపినట్లయితే గొప్ప కార్యాలను ప్రభు మన ద్వారా జరిగిస్తారు. అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యం చేస్తారు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రం. మోకాళ్ళ మీద దేవుని యొద్ద గంటల తరబడి, నిజంగా ఒకవేళ గంటల తరబడి గడపడానికి మనకు ఈ ప్రస్తుతం ఉండే కాలంలో ఒకవేళ సమయం అనుమతించకపోవచ్చు. సమయం ఉన్నప్పుడు మాత్రం మనము గడపాలి. ప్రతిదినం మాత్రం ఆయన చెంత ఏకాంతంగా మనం గడపాలి. మాథ్యూ హెన్రీ అనే దైవజనుడు ఉదయం 4 గంటల నుండి 8 వరకు ప్రత్యేక ధ్యానములో ఉండేవారంట. 4-8 చాలా ఆశ్చర్యం కదా! ప్రియ దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు ప్రార్థించలేం. సమయం లేదంటాం. చూడండి భక్తుడు. మళ్ళీ ఏం చేసేవాడంటంటే
కాఫీ, పలహారాలు తీసుకున్న తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకొని మరల ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయేవారంట. మధ్యాహ్నం వరకు ఉండి, మళ్ళీ భోజనానంతరం 4 గంటల వరకు మరలా అక్కడే గడిపేవాడంట ఏకాంతంగా ప్రభువుతో. ఆ తరువాత ఆయా కుటుంబములను తర్వాత స్నేహితులను దర్శించేవాడంట. అలాగే డాడ్రిడ్జ్ వ్రాసినటువంటి కుటుంబ వ్యాఖ్యానం 40 ఏండ్లు ప్రతి ఉదయమున 5 గంటలకు లేచి వ్రాయుట వలన సంపూర్ణమైందంట. 40 సంవత్సరాలు ఇమాజిన్ చేయండి. ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. చాలా వేకువనే లేచుట వలన యాడమ్ క్లార్క్ వ్యాఖ్యానం అచ్చు వేయబడిందంట. అలాగే బార్నెట్ వ్యాఖ్యానం కూడా ఉదయముననే లేచి వ్రాయటం వలన పూర్తి అయిందంట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈవినింగ్ వరకు చెప్పినా కూడా మనకు అన్ని ఉదాహరణలు, లేకపోతే అంతమంది భక్తులను గురించి మనం, అంటే దేవునితో ఏకాంతముగా గడిపిన భక్తులను గురించి మనము ధ్యానించవచ్చు. రండి చూద్దాం. దేవునితో ఏకాంతముగా నడుచుకొనుట నేర్చుకొనని వాడు ఆయన శ్రేష్టమైన గూఢమైన విషయాలను తెలుసుకోలేడు, ఎప్పటికీ తెలుసుకోలేడు. ఎవరైతే దేవునితో ఏకాంతముగా నడుచుట నేర్చుకుంటారో, నడుస్తారో, ఆ దేవుని యొక్క శ్రేష్టమైన గూఢమైన విషయాలను తెలుసుకోగలరు. ఆశిస్తున్నామా? ఎస్, నాకైతే చాలా ఆశ ఉంది ఆయన శ్రేష్టమైన గూఢమైన విషయాలు తెలుసుకోవాలని. మరి ఏం చేయాలంట? ఆయనతో ఏకాంతంగా గడపాలి, ఆయనతో ఏకాంతంగా నడవాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. పక్షిరాజు వంటి మనుషుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారంట. పక్షిరాజు ఏంటసలు? ఎందుకు పక్షిరాజు వలె మరే పక్షి కూడా ఏకాంతంగా ఉండలేదు. ఏ పక్షి కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా చక్కగా మనకు పేర్కొనబడింది పక్షిరాజు గురించి. అలాంటి పక్షిరాజు వంటి మనుషుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోవాడు మేఘములు లేని చోటుకి ఎక్కిపోయి దేవుని కాంతిలో నివసిస్తూ ఏకాంతముగానే ఉండు పక్షిరాజు. అందుకొరకే దేవుడు పక్షిరాజు వంటి మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరికొందరు భక్తులను చూసినట్లయితే పౌలు భక్తుని జీవితాన్ని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడలారా, గ్రీకు తత్వమును యూదా మతోపదేశమును గమలియేలు పాదముల యొద్ద నేర్చుకొనిన పౌలు దేవునితో నడుచుట నేర్చుకొను నిమిత్తమై అరేబియా అరణ్యములో గడిపారు. అవునండి. అంటారు పౌలు భక్తుడు దమస్కు మార్గంలో ఎన్కౌంటర్ జరిగిన వెంటనే నో 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 అలా ప్రకటించలేదు, సువార్త ప్రకటించలేదు. అలా ఏం చేస్తాడు చూడండి. గమలియేలు పాదాల వద్ద నేర్చుకొనిన పౌలు దేవునితో నడుచుట నేర్చుకున్న నిమిత్తము అరేబియా అరణ్యములో ఏకాంతంగా ఆ బలం పొందుకొని ఇంక ఎంత దివ్యమైన సేవ చేశారో వర్ణించలే. మాటలు చాలు పౌలు భక్తుని యొక్క సేవను వర్ణించడం. ఏంటి సీక్రెట్ ఏంటి? ఏకాంతముగా అరణ్యములో, అరేబియా అరణ్యములో గడుపుట. దేవునికి స్తుతి కలుగును గాక. మనం అంత గొప్ప సేవ మనం చేయలేము. మనకు వీలైనంత మేర కన్నా ఆయన కొరకు మనం వాడబడాలి కదా. అంటే ఏం చేయాలి? ఆయనతో ఏకాంతంగా గడపాలి, ఆయనతో ఏకాంతంగా గడపాలి. గొప్ప గ్రీకు తత్వాన్ని, యూదా మతోపదేశాన్ని ఆయన గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన గర్వించలేదు, వెళ్ళిపోయాడు అరణ్యంలో. దేవునికి స్తుతి కలుగును గాక. ఏకాంత అనుభవములో మనము విశ్వాసమందును జీవమందును స్వతంత్రులముగా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు. ఎప్పుడు? ఏకాంతంగా ఆయనతో గడిపే అనుభవం ఉందా? ఉంటేనే. ఏదో అందరితో కలిసి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ ప్రార్థన ఈ రోజుల్లో లేదు, కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం మరి కుటుంబ ప్రార్థన రెగ్యులర్గా జరుగుతుంది. ఎంత ఆశీర్వాదం అంటే అది అంత ఆశీర్వాదం. కానీ అట్ ద సేమ్ టైం మరి మనం పర్సనల్గా ఆయనతో ఏకాంత అనుభవంలో ఉండాలి కదా. ఏకాంత అనుభవంలో మనము విశ్వాసమందును జీవమందును స్వతంత్రులనుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ ఆశ నేను కలిగి ఉన్నట్లయితే మన విశ్వాస జీవితము అభివృద్ధి అయ్యే కొలది మనుష్యుల మీద నుండి దేవుని మీదనే ఆధారపడుతూ నేర్చుకుంటాం. మనం ఎక్కువగా మనకు ఒకటి ఏంటంటే, ఏదైనా ఒకటి వచ్చిందంటే వెంటనే మనుషుల మీద ఆధారపడిపోతాం. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి,
ఫలానా సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరు? మంచి డాక్టర్ ఎవరు? అని వెంటనే వాకప్ చేస్తాం కదా! వెంటనే అడుగుతాము ఎవరని. నో. మొదట ఆయన పాదాల చెంతకు పోవాలి. ఆయన నడిపిస్తాడు. వైద్యము దే పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధం కాదండి. కాదు. విరుద్ధం కాదు. కదా! హిజ్కియా రాజును మరి యెషయా భక్తుని పంపించినప్పుడు ఎలా ఆ కురుపు మీద ఏం చెప్పారు? దేవుని మాట ఇస్తే సరిపోయేది కదా! అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి పెట్టమన్నారు. ప్రకటన గ్రంథంలో చూస్తే 12 సంవత్సరాలు కాపు కాస్తాయి. 12 నెలలు కూడా కాపునిస్తాయి, ఫలాలనిస్తాయి. ఆకులు స్వస్థపరుస్తాయి. ఏంటి దేవుని మాట సరిపోదా? సరిపోతుంది. కానీ వైద్యం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విరుద్ధం కానే కాదండి. కనుక ఏది సంభవించినా సరే, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, నిందల, శ్రమల, నో ఏదైనా కూడా ఆయనకు అసాధ్యమైంది లేదు. మనుషులను మనం సమీపిస్తుంటాం, ఆశిస్తుంటాం. వాక్యమే చెప్తుంది కదా, మనుషుల సహాయం వ్యర్థం. రాజులను ఆశ్రయించడం కంటే దేవునికి స్తోత్రం. రారాజును, నీతి రాజు ఆయనను ఆశ్రయించాలి. కనుక మన విశ్వాస జీవితం అభివృద్ధి అయ్యే కొలది మనం ఏం చేస్తామంటే మనుషుల మీద నుండి దేవుని మీదనే ఆధారపడటం నేర్చుకుంటాం. అది ప్రాముఖ్యమైన విషయం. మనకు ఏకాంత సమయం అవసరమని ఎరిగిన దేవుడు తప్పక మనకు మన పరిస్థితులను మార్చి ఆయనతో ఏకాంతంగా గడిపే సమయాన్ని మనకిస్తారండి. తప్పకుండా ఇస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక నేను ముగిస్తాను కొద్దిగా, ఇంకొక 2-3 నిమిషాలు. షిలోహు అను పేరు వినడానికి దేవదూత యాకోబుని ఏకాంతంలో కలుసుకున్నది. షిలోహు అనే పేరు వినుటకు దేవదూత యాకోబును ఏకాంతంలో కలుసుకుంది. పరలోక దర్శనాలను చూచుటకు దానియేలు ఒంటరిగా ఉండవలసి వచ్చెను. ఎంత అద్భుతమైన గ్రంథం ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం కదా! మరి పరలోక దర్శనాలను ఎలా చూశారు? ఏకాంతంగా ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అలాగే పరలోక దృశ్యమును పరికింపవలసినచో యోహాను ఎక్కడికి వెళ్ళారు? పద్మాసు ద్వీపానికి పరవాసిగా ఉండుటకు ఒంటరిగా పంపబడ్డాడు. ఒంటరిగా, ఎవరు జతలేరు. భయంకరమైన అరణ్యం అంటారు పద్మాసు ద్వీపం. అంత రాళ్ళు రప్పలు, ఏమి నిర్జీవంగా ఉంటుందంట. అలాంటి ప్రదేశంలోంచి వెలువడింది ప్రకటన గ్రంథం. ఎవరైనా తోడుగా ఉన్నారా ఆయన చెప్తా ఉంటే రాయడానికి? ఎవరు లేరండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఒంటరిగా పద్మాసు ద్వీపములో అద్భుతమైన పుస్తకం మనకు వెలువడింది. ఆయన ద్రాక్షల తొట్టిని ఒంటరిగా త్రొక్కెను. ద్రాక్షల తొట్టిని ఒంటరిగా త్రొక్కెను. మనము ఆయనను ఒంటరిగా కలుసుకొని ఆయన అడుగుజాడలలో నడుచుటకు సిద్ధపడాలి ప్రియ దేవుని బిడ్డల. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒంటరిగా ఆయనను కలుసుకోవాలి. ఆయన అడుగుజాడల్లో నిజంగా మనందరం నడిస్తే, ఆయనతో ఏకాంతంగా గడిపితే పరలోక రాజ్యాన్ని మనం చూడలేము ప్రియ దేవుని బిడ్డలారా. దేవునితో ఏకాంతముగా ఉండుట పరలోకంలో రుచించినట్లే. అలాంటి అనుభవం ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని నా యొక్క ప్రార్థన ఉంటున్నది. దేవుని గణనామానికి స్తుతి చెల్లిస్తూ